ఎప్పుడైతే పుష్ప 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిందో సుకుమార్ కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసేసింది. కానీ సుకుమార్ మాత్రం తెలుగు హీరోలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. వన్స్ పుష్ప 3 రిలీజ్ అయితే మాత్రం సుకుమార్ బాలీవుడ్ కు వెళ్ళక తప్పేలా లేదు. ఎందుకంటే సాక్షాత్తు షారుఖ్ ఖాన్ డేట్స్ ఇచ్చాడట. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్లకు పైగా వసూళ్లు, బాహుబలి 2 రికార్డు బద్దలు. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడిని ఎవరు మాత్రం వదులుకుంటారు? అందులోనూ బాలీవుడ్ హీరోలు సుకుమార్ డేట్స్ కోసం చాలా కాలంగా ట్రై చేస్తున్నారు. కానీ సుకుమార్ మాత్రం చాలా ఏళ్లుగా టాలీవుడ్ కు ఫిక్స్ అయ్యాడు. అయితే జవాన్ తీసేందుకు తమిళ దర్శకుడు అట్లకి ఎలా అయితే షారుఖ్ అవకాశం ఇచ్చాడో, అందుకు తగ్గట్టే 1000 కోట్ల వసూలను చూశాడో, ఇప్పుడు సుకుమార్ తోనూ ఒక సినిమా చెయ్యాలి అనుకుంటున్నాడట. పుష్ప 3 రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ వచ్చి తనతో పుష్ప లాంటి మూవీ తీయాలి అంటున్నాడట. సుకుమార్ షారుఖ్ కాంబినేషన్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. వీరిద్దరు చేతులు కలిపితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని షారుఖ్ కలలు కనటం మొదలు పెట్టారు. మరోవైపు సుకుమార్ ఆల్రెడీ షారుఖ్ నెగిటివ్ షేడ్ ఉన్న హీరో క్యారెక్టర్ కు సంబంధించిన లైన్ చెప్పాడట. ఆ లైన్ కింగ్ ఖాన్ కు బాగా నచ్చిందట.